ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ లో జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు ఉంటే జాబ్ వస్తుంది? చాలా మంది కూడా ఈ డౌట్ అనేది తెలియదు అన్నమాట. అంటే ఏం తెలియకుంటేనే మీరు అప్లై అయితే చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కానీ తీరా చూస్తే మాత్రం మీకైతే జాబ్ అయితే రాదన్నమాట. ఈ వీడియోలో కంప్లీట్ గా మీరు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనే టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యూట్యూబ్ లో ఏ వీడియో కూడా ఇటువంటి వీడియో అయితే ఎవరు కూడా ఏ యూట్యూబర్ కూడా చేయలేదన్నమాట. నేనే ఫస్ట్ అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ ఉంటే. అండ్ లాస్ట్ వరకు అయితే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. మీకు అప్కమింగ్ నోటిఫికేషన్ లో మీరైతే జాబ్ అయితే కొట్టుకోవచ్చు. మనకు ఈ పోస్టల్ జీడిఎస్ లో చాలా బెనిఫిట్ ఉండే అవకాశం అవుతుంది ఫ్యూచర్ లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇక మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో మీకు వచ్చిన మార్కులతోని ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఫుల్ రూట్ మ్యాప్ తోని, అంటే ప్రతి స్టేట్ బట్టి నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పే వాళ్ళకే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్ని సంబంధించి ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అన్నిటికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది కంప్లీట్ గా చెప్తున్నాం. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీకు ఇండియా మ్యాప్ రూట్ ఉన్నది కదా, దాన్ని మొత్తం మీకైతే చూపిస్తున్నాను. అంటే స్టేట్ వైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. కాబట్టి నేను అందుకనే ఇది అయితే చూసేది చేశాను. ఇక మనకు ఫస్ట్ నుంచి తెలంగాణ కాబట్టి తెలంగాణ నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. మిగతా అన్ని స్టేట్లకు కూడా నేను చెప్పే కట్ ఆఫ్ ఉంటే మీరు ఆ స్టేట్ లో అప్లై చేసుకోండి అని అర్థం అన్నమాట. ఓకే, ఫస్ట్ తెలంగాణ వచ్చేసి అంటే లిస్ట్ వైజ్ కూడా ఉంటుంది కట్ ఆఫ్. నేను ఫస్ట్ లిస్ట్ గురించి చెప్తాను. అదే విధంగా మనకు లిస్ట్ వైజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి అప్లై చేసేటప్పుడు. ఓకే, ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ అన్నమాట. తెలంగాణలో మీకు 10/10 ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. అది కరోనా బ్యాచ్ అయిన వాళ్ళు అయినా కానీ, లేకుంటే వేరే వాళ్ళైనా కానీ ఓకే. కానీ మీకు 10/10 కంపల్సరీగా ఉండాలి. అట్లా ఉంటేనే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏజ్ విషయం చూసుకుంటే 22 ఏబో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక 22 బిలో ఉన్న వాళ్ళు కొంచెం ఛాన్సెస్ అనేది తక్కువ అన్నమాట ఫస్ట్ లిస్ట్ లో. ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లిస్టులు ఉంటాయి కదా, అందులో మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది అని చెప్పలేమన్నమాట. అయ్యా ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో 10/10 రావాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో 600కి 600 మార్కులు వస్తేనే మీకు జాబ్ అయితే వస్తుంది. ఇక నాకు 10/10 ఉంది అంటే 10/10 వేరు, 600కి 600 మార్కులు వేరు అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకు 10/10 అంటే 95% వస్తుంది అన్నమాట. ఈ 600కి 600 అంటే 100% వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఒకటి క్యాల్కులేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను దీని గురించి, మీరు ఒకసారి చూడండి, మా ఛానల్లో ఉంటుంది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది. 600 మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్న నాకు 400 ఉన్నది, 500 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా అంటే 100% రాదన్నమాట. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక అన్ని స్టేట్లు చెప్తాను కదా, మనకు అన్ని స్టేట్ల గురించి కూడా నేను చెప్తాను. ఇక తమిళనాడు వచ్చేసి 10/10 అయితే కంపల్సరీ ఉండాలి. కేరళ 10/10 ఉండాలి. కర్ణాటక కూడా 10/10 అయితే ఉండాలి. ఇక మహారాష్ట్ర వచ్చేసి 10/10 అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. అంటే మీకు క్వాలిఫై అయితే ఉండాలన్నమాట. ఇక మనకు ఒడిశా సంబంధించి చూసుకుంటే మాత్రం 10/10. అండ్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 9.5 నుంచి వెళ్ళి 10/10 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి 9.5 నుంచి వెళ్ళి 10/10 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం మధ్యప్రదేశ్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మిగతా తక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడైతే రాదన్నమాట. ఓకే, ఇక గుజరాత్ సంబంధించి చూసుకుంటే మాత్రం 10/10 రావాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 9.5 నుంచి వెళ్ళి 10/10 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవడం ట్రై చేయండి, జాబ్ వచ్చే అవకాశం అవుతుంది. ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా 2 years తర్వాత, మీరు ఆ తర్వాత మీరు లోకల్ స్టేట్ ఏదైతే తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లోకల్ స్టేట్ ఉంటుందో మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. 2 సంవత్సరాల తర్వాత మీరు 2 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. ఇక హర్యానా వచ్చేసి మనకు పంజాబ్, హర్యానా వచ్చేసి 10/10 అయితే ఉండాలి కంపల్సరీగా. ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ 10/10 అయితే ఉండాలి. ఇక ఉత్తరప్రదేశ్ వచ్చేసి 9.0 నుంచి వెళ్ళి 10/10 మధ్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నమాట ఇక్కడ. అండ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీటికి సంబంధించి చూసుకుంటే మనకు
8 పాయింట్ అబోవ్ ఉండాలన్నమాట. 8 పాయింట్ నుంచి 10/10 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 3 స్టేట్‌లకు సంబంధించి. ఓకేనా? ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇక బీహార్ సంబంధించి చూసుకుంటే మాత్రం 9.7 నుంచెల్లి 10/10 ఉన్న వాళ్ళకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మాత్రం జార్ఖండ్ వచ్చేసి కూడా మనకు 9.0 నుంచెల్లి 10/10 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి 10/10 అయితే ఉండాలి. ఇక సిక్కిం గాని, ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్‌కి మనకు ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ అనేది తీసేయనన్నమాట. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి మనకు ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా అడుగుతున్నారు కామెంట్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కి అప్లై చేసుకోవచ్చా ఇది అని. అరుణాచల్ ప్రదేశ్‌కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే లేదన్నమాట. ఇక అస్సాం వచ్చేసి మనకు 7 పాయింట్ అబోవ్ ఉన్న వాళ్ళకు కానీ, మేఘాలయ కూడా 7 పాయింట్ అబోవ్ ఉన్న వాళ్ళు, నాగాలాండ్ కూడా 6 పాయింట్ అబోవ్ ఉన్న వాళ్ళు, మణిపూర్ వచ్చేసి 5 పాయింట్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ అయితే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మిజోరం గాని, త్రిపుర గాని ఇవన్నీ కూడా మీకు ఏదైతే మనకు 10థ్‌లో బార్డర్‌గా పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే అన్ని మార్కులు ఉన్న వాళ్ళు, ఆ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఈ స్టేట్‌లలో అప్లై చేసుకుంటే మీకైతే కంపల్సరీగా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో గాని, సెకండ్ మెరిట్ లిస్ట్‌లో గాని కంపల్సరీగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఏందంటే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అంత దూరం వెళ్ళాలి కాబట్టి ఒకసారి ఆలోచించండి అప్లై చేసే ముందు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది. దాదాపు 2, 3 వేల కిలోమీటర్లే ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు సాలరీ చూసుకోవచ్చు కదా! బీపీఎంకి 18,000-19,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ ఏబీపీఎంకి వచ్చేసి 16,000 దాకా సాలరీ అయితే వస్తుంది. ఆ సాలరీతోనే మీరు అక్కడ అంటే వర్కౌట్ అయితే వెళ్ళండి, అప్లై చేసుకోండి. లేదంటే విడిచిపెట్టండి. వేరే జాబ్స్ ఉన్నాయి కదా! అవి కూడా ట్రై చేయండి. ఇవి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ మాక్సిమం టు మాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మాక్సిమం కాదు 100% ఇదే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ గాని, థర్డ్ మెరిట్ లిస్ట్ గాని, మనకు 4th, 5th ఆ విధంగా మనకు 5-6 మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు కదా! మనకు కట్ ఆఫ్ బట్టి అండ్ లిస్ట్‌ని బట్టి మనకు కట్ ఆఫ్ అయితే చేంజ్ అయితే అవుతుంది. సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఇప్పుడు సపోజ్ 10/10 ఉన్నా గాని 9.8 గాని ఆ విధంగా వచ్చిన వాళ్ళకి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఇప్పుడన్నా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది నేను కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూసారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్‌లో కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం అయితే 100కి 100% అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మనకు అప్‌కమింగ్ నోటిఫికేషన్ జనవరిలో సుమారుగా 50,000 పోస్టులతోని రిలీజ్ చేస్తామని అంటున్నారు. అండ్ మనకు ట్రాన్స్‌ఫర్ పోర్టల్ కూడా ప్రారంభం కాబోతుంది నవంబర్ 3 తారీఖు రోజు అఫీషియల్‌గా. అండ్ దీనికి ప్రాసెస్ సంబంధించి డిసెంబర్ 2nd వీక్ గాని, 3rd వీక్ గాని కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఏదైతే వేకెన్సీస్ గ్యాదర్ చేసి మనకు జనవరి 2nd వీక్ గాని, 1st వీక్ గాని మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనకు దాదాపు 1 మంత్ జరిగిన తర్వాత ప్రాసెస్ ఏది నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో మనకు రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు మార్చ్ వరకు జాబ్ అయితే పొందుతారు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ ఇవ్వడం అంటే అంత సింపుల్ కాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీరు చూస్ చేసుకొని ఆ స్టేట్ అప్లై అయితే చేసుకోండి. అండ్ ప్రెజెంట్ సాలరీ వచ్చేసి బీపీఎంకి 18,000-19,000 వరకు సాలరీ వస్తుంది. మీరు 3-4 గంటలు సరిపోతే అంటే 3-4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏబీపీఎంకి వచ్చేసి 16,000 నుంచి 16,500 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ 2-3 గంటలు 3-4 గంటలు వర్క్ చేసే ఈ 16,000, 17,000 జాబ్ అంటే అంత సింపుల్ కాదు. ఎక్కడ కూడా మీకు ఇయ్యడన్నమాట. కాబట్టి మిస్ అయితే చేసుకోకండి.